మేము యూపీఎస్సీ రాస్తున్నాం సార్, అంతకన్నా అద్భుతమైన మార్క్స్ వస్తుంది కానీ స్టేట్ సర్వీస్లో రావట్లేదు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక చులకన భావం స్టేట్ సర్వీస్ అంటే. ఇది మనం ప్రిపేర్ అయ్యేది ఏముంది, నేను ఇంట్లో అందరికి యూపీఎస్సీ ఐఏఎస్ అవుతానని చెప్పొచ్చాను. నేను ఏ ఫీల్డ్లో కాంపిటీషన్ లేదు. పాపం అదే పనిగా గ్రూప్ 1 చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి ఎలా ఉంటుందంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాడు, యూపీఎస్సీ మెయిన్స్ అన్నిసార్లు రాస్తాను, వీడి స్టేట్ సర్వీస్ వీడు ఏదో ఎగ్జామ్ చదువుకుంటానులే అని మనం అనుకుంటాం. యూపీఎస్సీలో ప్రజెంట్ చేసినట్టు స్టేట్ సర్వీసెస్లో కూడా ప్రజెంట్ చేద్దాం అనుకుంటారు. యూపీఎస్సీలో సార్ నేను ఎస్సీలో మంచి ఎనెక్డోట్ రాశాను సార్, నాకు ఎప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నేను స్టేట్ సర్వీస్లో కూడా రాశాను అంటాడు. అరే బాబు, స్టేట్ సర్వీసెస్లో ఎవాల్యుయేటర్స్ వేరు, ఇక్కడ లోకల్ ఎవాల్యుయేటర్స్కి ఏంటంటే ఆ ఫార్మాలిటీ చాలా ఇంపార్టెంట్. నీట్గా రాశారా లేదా, ఆర్డర్లో ఉందా లేదా చూసుకుంటారు. ఈ వీడియోలో మనము ఎందుకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ స్టేట్ సర్వీసెస్ గ్రూప్ 1 క్రాక్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ దో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తుండొచ్చు, కొంతమందికి జాబ్స్ కూడా వచ్చి ఉండొచ్చు, కానీ స్టేట్ సర్వీసెస్లో అనుకున్న స్థాయిలో అనుకున్న జాబ్ అనేది రావట్లేదు. ఎక్కడ తేడా వస్తుంది? మేము యూపీఎస్సీ రాస్తున్నాం సార్, అంతకన్నా అద్భుతమైన మార్క్స్ వస్తుంది కానీ స్టేట్ సర్వీస్లో రావట్లేదు. ఎందుకు, ఏమవుతుంది? మనం వచ్చిన తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్ కానీ ఏబిపిఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ కానీ మనం రెగ్యులర్గా చూసామంటే ఈవెన్ దో సేమ్ సిలబస్ ఉన్నా కానీ 5 to 6% కంటే ఎక్కువ మంది ఉండట్లేదు. దానికి ముఖ్యమైన కారణాలు ఏంటనేది మనం చేద్దాం ఈ వీడియోలో. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక చులకన భావం స్టేట్ సర్వీస్ అంటే. ఇది మనం ప్రిపేర్ అయ్యేది ఏముంది, నేను ఇంట్లో అందరికి యూపీఎస్సీ ఐఏఎస్ అవుతానని చెప్పొచ్చాను. నేను ఈ జాబ్స్ ఈ నోటిఫికేషన్స్ నేను అసలు వెయిట్ చేయను, నేను ఓన్లీ సివిల్ సర్వీసే రాస్తాను, అదే కొడతాను జాబ్, 24 hours అదే వర్క్ చేస్తాను. ఇనే యాటిట్యూడ్ ఉంది చాలామంది ఆస్పిరెంట్స్లో. ఈ యాటిట్యూడ్ అనేది ఉంది. ఈ యాటిట్యూడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, టైం దానికి వచ్చిన నోటిఫికేషన్స్కి ఉన్న సిలబస్కి తక్కువ టైం ఇస్తాం ప్రిపేర్ అవ్వడానికి. యూపీఎస్సీలో ఎక్కువ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కానీ స్టేట్ సర్వీస్కి వచ్చేసరికి లోకల్ ఇష్యూస్ ప్లస్ ఎక్కువ స్టేట్ సర్వీస్ యొక్క స్కీమ్స్, స్టేట్ యొక్క స్కీమ్స్, గవర్నెన్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్టేట్ నేషనల్ ఇష్యూస్తో ప్రిపేర్ అవుతారు, వచ్చి డైరెక్ట్ ఎగ్జామ్ రాద్దాం, పైపైన స్టేట్ ఇష్యూస్ చూసుకుందాము, పైపైన సోషో ఎకనామిక్ సర్వీస్ చూద్దాము, వచ్చి రాద్దాం అనుకుంటారు. కానీ అది వర్కౌట్ అవ్వదు. ఏ ఎగ్జామ్కి సంబంధించిన కాంపిటీషన్ ఆ ఎగ్జామ్లో ఉంటుంది. ఏ ఎగ్జామ్కి చదవాల్సిన బుక్స్, ఏ ఎగ్జామ్కి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి, కానీ ఇవ్వరు. నాకు వచ్చలే యూపీఎస్సీలో ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఇది కూడా రాస్తాను అనుకుంటారు. అలా వర్కౌట్ అవ్వదు. ఎవ్రీవేర్ దెర్ ఈస్ కాంపిటీషన్ ఇన్ ఇండియా. ఏ ఫీల్డ్లో కాంపిటీషన్ లేదు. పాపం అదే పనిగా గ్రూప్ 1 చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి ఎలా ఉంటుందంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాడు, యూపీఎస్సీ మెయిన్స్ అన్నిసార్లు రాస్తాను, వీడి స్టేట్ సర్వీస్ వీడు ఏదో ఎగ్జామ్ చదువుకుంటానులే అని మనం అనుకుంటాం. అది ఎలా ఉంటుందంటే తాబేలు ర్యాబిట్ స్టోరీలా ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో చిన్నగా మెల్లమెల్ల ఒక అడుగు వేసుకుంటూ వెళ్తుంటారు. అదే ర్యాబిట్ అరోగెన్స్ ఎక్కువ ఉంటుంది. నన్ను ఎవరు ఆపుతాను, నేను వెళ్ళిపోతాను, దూసుకెళ్ళిపోతాను, ఏం కాదులే కొంచెంసేపు చదవకపోయినా డైరెక్ట్ ఎగ్జామ్ రాయగలనే, ఈ అభిప్రాయం ఎక్కువ ఉంటుంది. ఈ ధోరణి, ఈ మైండ్ సెట్టే చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని లేదా ఈవెన్ దో ర్యాంక్ కొట్టిన వాళ్ళని కూడా స్టేట్ సర్వీస్ తెచ్చుకోవడం అనేది ఒక ఛాలెంజ్గా మారిపోతుంది అనమాట. దీనివల్ల ఏమైందంటే అద్భుతమైన అవకాశం, మన స్టేట్లో ఒక డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అయ్యి మన ప్రజలకి సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. ప్లస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ జాబ్ వస్తుందని కాదు, ఓవర్ ఏ పీరియడ్ టైం ఎప్పుడైతే జాబ్ రాదు అప్పుడు రిలీజ్ అవుతారు. నేను స్టేట్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది, నాకు మంచి జాబ్ రావాలి. ప్లస్ యూపీఎస్సీలో కూడా అందరికీ ఏం వస్తుంది కాదు, 1000 పోస్ట్స్ ఉన్నాయి, మన స్టేట్లో 50-60 పీపుల్స్కి వస్తాయి. మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళకి స్టేట్ సర్వీస్ మంచి అవకాశం. కానీ ఎప్పుడైతే ఈ మైండ్ సెట్లో ఉంటారో వాళ్ళకి ప్రైమ్ పీరియడ్ మంచిగా ప్రిపేర్ అయ్యేటప్పుడు, మంచిగా రాస్తున్నప్పుడు స్టేట్ సర్వీస్ నెగ్లెక్ట్ చేస్తారు. చివరికి ఏ జాబ్ రావడం అనేది కష్టమైపోతుంది అనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, స్టేట్ సర్వీస్ యొక్క క్వశ్చన్స్, నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ మరియు ఎటువంటి ప్రజెంటేషన్ కావాలి ఎగ్జామ్కి, అది డిఫరెంట్గా ఉంటుంది. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన స్టేట్ సర్వీస్ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసామంటే ఎక్కువ ఫ్యాక్చువల్గా వస్తాయి క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ వేలోనే ఉంటాయి. ఎక్కువ ఫ్యాక్చువల్గా అన్ని కీవర్డ్స్, మేజర్ ఫ్యాక్ట్స్ అని ప్రజెంట్ చేయాలని కోరుకుంటారు. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ అనాలిసిస్. సో పోవర్టీ ఎందుకు వస్తుంది, పోవర్టీని ఎరాడికేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి, దీన్ని ఏ విధంగా మనం తగ్గించాలి, ఇలా తగ్గించడం కూడా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా ఎక్కువ వాళ్ళు ఇస్తారు. కానీ స్టేట్ సర్వీస్లో అలా ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోవర్టీ ఏంటి, పోవర్టీ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అంటే ఏంటి, ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ప్లస్ ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, ఇలా అడుగుతారు క్వశ్చన్స్. అంతేగాని ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి ఇండియా బయటకు సస్పెండ్ చేస్తే ఏంటి కాన్సిక్వెన్స్ ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ రావు. మనం అర్థం చేసుకోవాలి. నేచర్ ఆఫ్ క్వశ్చన్స్లో వేరియేషన్ ఉంటుంది,
కానీ మన వాళ్ళు ఇంకా అదే అనాలిసిస్ చదువుకొచ్చి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారు. తప్పది. ఏ ఎగ్జామ్కి ఏం కావాలో మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రజెంటేషన్. యూపీఎస్సీలో ప్రజెంట్ చేసినట్టు స్టేట్ సర్వీసెస్లో కూడా ప్రజెంట్ చేద్దాం అనుకుంటారు. యూపీఎస్సీలో సార్ నేను ఎస్సీలో మంచి అనెక్డోట్ రాశాను సార్, నాకు ఎప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నేను స్టేట్ సర్వీస్లో కూడా రాశాను అంటాడు. అరే బాబు, స్టేట్ సర్వీసెస్లో ఎవాల్యుయేటర్స్ వేరు, ప్రొఫెసర్స్ అంత ఎక్కువ మంది ఉండరు, ఇక్కడ ఎవాల్యుయేషన్ స్టాండర్డ్స్ వేరుంటాయి. ఇక్కడ ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నట్టు రాయాలి, మంచిగా నీట్గా ఆన్సర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవ్వాలి వాళ్ళకి, ఒక మంచి ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఉండాలి, అది కూడా మంచి పాయింట్ వైజ్ రాయాలి. కానీ యూపీఎస్సీ వచ్చేవాళ్ళు నేను ఫ్లో చార్ట్స్ చేశాను అంటే, మనం యూపీఎస్సీలో ఏంటంటే 20 క్వశ్చన్స్ రాయాలి, టైం చాలా తక్కువ ఉంటుంది, చాలా వరకు దాన్ని మనము క్రిస్ప్గా రాయడానికి ట్రై చేస్తాం. వీళ్ళందరూ ఫ్లో చార్ట్స్లో మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తాం, ఏదో ఒక డయాగ్రామ్ వేసి ఇన్ఫర్మేషన్ చూపిస్తాం. స్టేట్ సర్వీస్లో 15 క్వశ్చన్సే ఉంటాయి, నువ్వు ఫ్లో చార్ట్స్ వేసి చూపిస్తావు. బట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న ఎవరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు నీట్గా దాన్ని విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తారు. ఒక ఎవాల్యుయేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫ్లో చార్ట్స్ చూస్తే అరే వీళ్ళు ఏదో షార్ట్కట్ టెక్నిక్స్ వాడుతున్నారు, ఏదో జస్ట్ అలా కీవర్డ్స్ వేసి పడేస్తున్నారు మన మీదకి, మోస్ట్ ఇన్ఫార్మల్గా ఉంటుంది హ్యాండ్ రైటింగ్. ఇక్కడ లోకల్ ఎవాల్యుయేటర్స్కి ఏంటంటే ఆ ఫార్మాలిటీ చాలా ఇంపార్టెంట్, నీట్గా రాశారా లేదా, ఆర్డర్లో ఉందా లేదా చూసుకుంటారు. ఈ డిఫరెన్స్ అనేది వస్తాయి. ఇంకా మనం ఆ యూపీఎస్సీ మైండ్ సెట్తో స్టేట్ సర్వీస్ రాద్దాం, స్టేట్ సర్వీస్ క్రాక్ చేద్దాం అంటాం. నేను చాలా బాగా రాశాను సార్, నాకు రాలేదు సార్ అంటారు. రాదు. ఎందుకు వస్తుంది ర్యాంకు? ర్యాంక్ రావాలి అని మీరు కోరుకున్నప్పుడు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్, ఈ ఎగ్జామ్ స్టైల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్కి మనం అడాప్ట్ అవ్వాలి. ఈ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏందో మనం తెలుసుకోవాలి. దీనికంటూ సపరేట్ సిలబస్ ఉంటుంది, స్టేట్ లోకల్ ఇష్యూస్ ఉంటాయి, అవి మనం చదువుకోవాలి. కానీ మనం అవి చదవం, డైరెక్ట్ యూపీఎస్సీ నుంచి వస్తాము, వచ్చి రాసేస్తాం. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే చాలాసార్లు ఎగ్జామ్ డేట్స్ క్లాష్ అవుతాయి. చాలాసార్లు ఇప్పుడు మనం చూసామంటే తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ యూపీఎస్సీ మెయిన్స్ సెప్టెంబర్లో అయిపోతే ఇది అక్టోబర్లోనే వచ్చింది. ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ చూసామంటే ఆ May 3rd నుంచి 9th వరకు జరిగింది, May 25th ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. ఈ గ్యాప్ చాలా తక్కువ టైం ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఎక్కువ యూపీఎస్సీఏ ఫోకస్ చేసుకొచ్చి డైరెక్ట్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తారు. మీకు యూపీఎస్సీలో వస్తుందేమో, స్టేట్ సర్వీస్లో వర్కౌట్ అవ్వదు. స్టేట్ సర్వీస్ ఫ్యాక్చువల్ ఇట్ నీడ్స్ టైం, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం. మరి ఇంతకుముందు ఎప్పుడైనా చదువుతావా అంటే చదవను, నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతాను, నేనేమో సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉంచుకోను, అయినా ఏం ప్రిపేర్ అవుతాం, ఇలా ఎప్పుడు మనం చేయమన్నమాట. కానీ స్టేట్ సర్వీస్కి ఒక మంచి నోట్స్ కావాలి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు రాయకపోతే ఇంకొకరు రాస్తారు, అది డిఫరెన్స్ వస్తుందన్నమాట. నువ్వు ఐఏఎస్ అయి ఉండొచ్చు యూపీఎస్సీలో, కానీ స్టేట్ సర్వీసెస్ వేరు. ఆ విధానానికి మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడే ర్యాంక్ వస్తుంది. స్టేట్ సర్వీస్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే ర్యాంక్ వస్తుంది. ఈ మైండ్ సెట్లో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో అప్పుడే ర్యాంక్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీరు స్టేట్ సర్వీసెస్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. నాకు టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. ఎప్పుడైతే నాకు అర్థమయ్యిందో, ఎప్పుడైతే స్టేట్ సర్వీసెస్ మల్టిపుల్ టైమ్స్ ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సి రాసిన నాకు అర్థమైంది. నా ధోరణిలోనూ నా మైండ్ సెట్లోనూ చేంజెస్ వచ్చింది, ఆన్సర్ రైటింగ్లో చేంజెస్ వచ్చాయి. ఈరోజు నాకు తెలంగాణలో 20th ర్యాంక్ వచ్చింది, జరిగిందనమాట. మీకు నేను అదే చెప్తున్నాను, మీరు కూడా మీ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ మార్చుకోండి, మీ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ మార్చుకోండి, మీ ప్రిపరేషన్లో చేంజెస్ తీసుకోండి, స్టేట్ సర్వీస్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత మీరు మంచిగా యూపీఎస్సీ ప్రిపేర్ ఐఏఎస్ అవ్వండి. నేను ఇచ్చే అడ్వైస్ అది. సో మీరు రాస్తున్నారు ఎగ్జామ్ అంటే డోంట్ రైట్ హాఫ్ హార్టెడ్లీ, ఫుల్గా అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు ఖచ్చితంగా మంచి సర్వీస్ అనేది వస్తుంది. తర్వాత మీరు యూపీఎస్సీలో కూడా ఇంటర్వ్యూలోను వాటిలోనూ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి టాప్ సర్వీస్ అనేది మీరు తెచ్చుకోగలుగుతారు. సో అది ఆల్ ది బెస్ట్.